నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. వీడియో పెట్టి 10 days పైన అయిపోయింది. అసలు ఇంట్లో ఎవరికైతే బాగాలేదు, నాకు కొంచెం కోల్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఒక 2 days నుంచి అయితే గొంతే రావట్లేదు. మొన్నటిదాకా జ్వరాలు, కొంచెం జ్వరం తగ్గిన తర్వాత ఈ గొంతు వల్ల అసలు వీడియో పోస్ట్ చేయలేకపోయానండి. చాలామంది నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం హెల్త్ బాగాలేక పోస్ట్ చేయలేదు. అలాగే గొంతు కూడా బాగా అయితే రాసిపోయింది. సీజన్ మారుతుంది కదండి, ఈ సీజన్లోనే ఇలా ఎక్కువగా జలుబులు జ్వరాలుగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో నేను శుక్రవారం రోజు తీసిన వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా అయితే పెట్టానండి. ముగ్గులు పెట్టేసరికి ఇంటి లుక్కే మారిపోయింది కదా. ఏ మాటకు ఆ మాట, మిగతా రోజుల్లో ఇలా ముగ్గులు వేసినా వేయకపోయినా ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా ముగ్గు అయితే పెడతానమాట. ఆ ముగ్గు పెట్టేసరికి ఇంటికే కళ అయితే వస్తుందన్నమాట. ఇవాళ కొంచెం 5కే నిద్ర లేచాను. 5కి నిద్ర లేచేసరికి పనులన్నీ అయితే అయిపోయేసాయి. ఇంకా ఇంట్లో దీపం కూడా 6 కల్లా అయితే పెట్టేశానండి. మా పిల్లలిద్దరు లేచి బయటకు వచ్చేసరికి దేవుడి ఇంట్లో దీపం అయితే వెలుగుతుండింది. ఇంకా పిల్లలిద్దరు చూసి, మమ్మీ ఎప్పుడు పెట్టావు మమ్మీ జేజికే అని అయితే అడుగుతున్నారు. ఇక మాటకా మాట సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే స్టార్ట్ అయితే అవుతుంది అన్నమాట. నేను రోజు ఉదయం సాయంత్రం అయితే ఇంట్లో దీపం అయితే పెట్టాలనుకుంటాను. కానీ ఏదో ఒక పూట అయితే మిస్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా దీపం పెట్టి వంటగదిలోకి అయితే వచ్చాను. ముందు బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంక ఈ లోపల బెండకాయలు ఉంటే అవైతే తరిగాను పులుసు పెడదామని. ఇంకా టయానికి ఊళ్ళోకి రొయ్యలు వస్తే ఒక 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇవైతే తొందరగా అయితే క్లీన్ చేయాలి. మా పెద్దోడికి ఆటో 8:45కి అయితే వస్తుంది. ఈ లోపల ఇవన్నీ వలిచేసి కూర అవి చేసేసి బాక్స్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా మళ్ళీ స్నానాలు అవి కూడా చేపియాలండి. పెద్ద పిల్లలంటే వాళ్ళే స్నానం చేసి వాళ్ళే రెడీ అవుతారు. చిన్నపిల్లలు కాబట్టి మొత్తం మనకే ఉంటుంది బాధ్యత. ఇంకా ఇక్కడ నేను రొయ్యలు వలుస్తుంటే మా చిన్నోడైతే వచ్చి వాడు కూడా వలవాలంట. అవైతే చేత్తో అయితే తీస్తున్నాడు. గొంతు అయితే బాగా రాసిపోయిందండి. ఇంకా కొంచెం బాగా రాలేదు. కానీ వీడియోస్ పెట్టి 10 days అయిపోయింది. మీరు కూడా నన్ను అయితే పూర్తిగా మర్చిపోతారని ఈ వీడియో అయితే పెడుతున్నాను. కొంచెం గొంతు అయితే ఇలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఇంకా నేను వలుస్తుంటే మా పెద్దోడు చిన్నోడు అయితే ఇద్దరైతే కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరికి రొయ్యలు అంటే ఇష్టము. మామూలుగా చికెను చేపలు ఇవైతే తినరు, కానీ రొయ్యలు వండితే మాత్రం ఇష్టంగా అయితే తింటారు. ఇంకా ఈ 10 daysలో నేను చాలా మంచి వీడియోలు అయితే తీసానండి. మా ఊర్లో ఇందుకూరమ్మ గుడి పునర్ప్రారంభం అయితే చేశారు. అంటే గుడి మళ్ళీ కొత్తగా నిర్మించి ఓపెనింగ్ అయితే చేశారండి. గుడి దగ్గర 3 రోజులైతే బాగా ఉత్సవాలలాగా చేశారు, తిరణాలు చేశారండి. అప్పుడేనండి ఇంట్లో పిల్లలకి బాగాలేకుండా అయితే ఉండింది. చిన్నోడికైతే రోజు ఉదయం సాయంత్రం అయితే మిషన్ అయితే పెట్టించేది. మిషన్ పెట్టించి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాము. ఇలా 2 రోజులైతే జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ గొంతు బాగాలేదని 2 రోజులైతే పెట్టలేదండి. కొంచెం గొంతు సర్దుకున్న తర్వాత ఆ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పెడతాను. ఇంకా నేను ఇక్కడ రొయ్యలు వలుస్తుంటే పక్షులండి ఒక 2 days నుంచి గడ్డి గాద అవన్నీ తెచ్చైతే ఇక్కడ లైట్లో గుడి పెడదామని అయితే ట్రై చేస్తున్నాయి. కానీ రోజు ట్రై చేస్తున్నాయి, కానీ అసలు పెట్టలేకపోతున్నాయి.
మాకు ఇక్కడ మహాలక్ష్మి గుడి అయితే ఉందండి. గుడి దగ్గర పాటలు అయితే పెడతారు ఉదయము సాయంత్రము. ఇంకా ఆ పాటలు వింటూ పని అయితే చేసుకుంటానన్నమాట. ఆ పాటలు అలాగే ఈ పక్షుల సందడితో నాకైతే ఉదయం అనేది చాలా హ్యాపీగా అయితే గడిచిపోద్ది. పనులు కూడా ఎంచక్కా వింటూ అయితే చేస్తానన్నమాట. ఇంకా రొయ్యలు అయితే వలిచేసాను. ఈ లోపల పులుసు కూడా కొంచెం తెల్లిందండి. ఇంకా ఈ రొయ్యలు అయితే వేసేసాను అనమాట. మామూలుగా బెండకాయ పులుసు చేస్తే మాత్రం కొంచెం తినడానికైతే ఇష్టపడరండి. అదే రొయ్యలు వేస్తే మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా ఎలాగో టయానికి వచ్చేసరికి వలిచి బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మామూలుగా చేపల కూరలో వేస్తారు కదండి మెంతుల పొడి, ఇదైతే ఒక డబ్బాకి అయితే చేసి పెట్టుకుంటాను. రొయ్యల పులుసులో కూడా మెంతుల పొడి వేస్తే చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఇంకా అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసాను అనమాట. కరివేపాకు వేసిన తర్వాత స్మెల్లే మారిపోయింది. ఇంకా ఇది ఆ రోజు సాయంత్రం అండి. చిన్నోడికైతే లైట్గా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. 3 days అయితే బాగా అయితే జ్వరం అయితే వస్తుందండి. సిరప్ పోస్తే తగ్గుతుంది, మళ్ళీ అదే ప్రకారం అదే టైంకి అయితే వస్తుంది. ఇంకా పిల్లలిద్దరికీ కూర్చోబెట్టి మా వారైతే టెంకాయ అయితే దిగుతుడిచి అయితే కొడుతున్నాడు అనమాట. పిల్లలకి కొంచెం నలతగా ఉన్నా కొంచెం యాక్టివ్గా లేకపోయినా ఎప్పుడన్నా సరే ఫస్ట్ అయితే దిష్టి అయితే తీస్తామన్నమాట. దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ కదండి. ఇలా చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారని ఒక నమ్మకం నాకైతే. స్నానం చేయించినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారో దిష్టి తీసిన తర్వాత కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటారు. ఇంకా అలాగే ఇదైతే కాగితపు దిష్టి అండి. మా వారు పిల్లలిద్దరికీ కాగితంతో కూడా దిష్టి అయితే తీస్తున్నాడు అనమాట. ఎప్పుడన్నా సరే బాగాలేనప్పుడు కొంచెం దిష్టి తీసిన తర్వాత పిల్లలు కూడా కొంచెం బాగుంటారు. అందుకోసం ఎప్పుడు బాగాలేకపోయినా ఇలా అయితే దిష్టి అయితే తీస్తాము. ఇంకా దిష్టి తీసిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కొని ఇంట్లోకి అయితే రమ్మని అయితే చెప్తాను నేనైతేను. ఇక్కడైతే మా చిన్నోడికి మిషన్ అయితే పెట్టిస్తున్నామండి. ఇది సాటర్డే తీసిన వీడియో. కొంచెం మిషన్ పెడితే ఊపిరి తీసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా మిషన్ అయితే పెట్టిస్తున్నాము. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మిషన్ అయితే పెట్టించాము. ఈ మాస్క్ అయితే కొత్త తీసుకున్నామండి. అక్కడ అందరూ యూజ్ చేసే మాస్కుల వల్ల మేము ఇంకా పెరిగేదే కానీ తగ్గేది ఉండదని కొత్తగా ఒక మాస్క్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఉదయం సాయంత్రం ఒక 3 days అయితే పెట్టించాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా జలుబు చేసేస్తుంది. అసలు ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇంక అందుకోసమే నేను కూడా ఆవిరైతే పెడుతున్నానండి. వేడి నీళ్ళలో తులసాకు, జెండాబాము, పసుపు అన్నీ వేసి కొంచెం ఇలా అయితే ఆవిరి పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకుంటే మాత్రం నాకు కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి జలుబు ఎక్కువగా చేసేదండి నాకు. ట్రాన్సర్స్ కూడా వాచిపోతాయి. ఇక్కడ మా వారు ఎలుక మందు అయితే కలుపుతున్నాడండి. పైరైతే మొత్తం ఎన్ను తీస్తుంది. ఇప్పుడు పాలు పోసుకుంటాయి కదండి వడ్లు, ఈ టైంలో అయితే ఎక్కువగా ఎలుకలు అయితే కొట్టేస్తున్నాయి. అందుకోసమే మా వారు సొసైటీకి వెళ్ళి ఎలుక మందు అయితే తెచ్చాడు. ఇంకా బియ్యంలో కొంచెం రొయ్యపొట్టు అలాగే ఎర్రగడ్డ ఇవన్నీ వేసి అలాగే ఎలుక మందు వేసి కలిపి మొత్తం పొలంకి అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే పెడతాడనమాట. ఇంకా ఎలుకలు ఇవి తింటే కొంచెం ఆ బెడద తగ్గిందని అయితే చెప్పచ్చు. ఇంకా మా వారు కలుపుతుంటే చిన్నోడిని అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించాను. ఇలాంటివి చేసేటప్పుడు పిల్లలు కొంచెం దూరంగా ఉంటేనే మేలు. ఇంకా పొలానికైతే వస్తూ దారిలో బెమ్మేడాకులు అయితే కోసుకొచ్చాడు. ఇంకా ఆకుల్లో కొంచెం కొంచెంగా ఇలా గినాల మీద పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాడు. ఆ పొలం చుట్టూ పెట్టడం వల్ల కలుగుల్లోనే కదండి ఉండేది. ఇంకా వచ్చి అవైతే తింటాయని అయితే
పెడుతూ అయితే పోతున్నాడు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్.